హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఎలక్ట్రికల్ పేపర్లో డీసీ మిషన్లో గేట్ 2011లో అడిగిన ఒక క్వశ్చన్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే 220 వోల్ట్స్ డీసీ షంట్ మోటార్. ఓకేనా, డీసీ షంట్ మోటార్ అయితే ఇచ్చారు. ఎంత ఇచ్చారు మనకి? 220 వోల్ట్స్ టెర్మినల్ వోల్టేజ్ అయితే ఇచ్చారు. కేసు 1గా తీసుకుంటున్నాం. టెర్మినల్ వోల్టేజ్ 220 వోల్ట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఆపరేటెడ్ స్పీడ్ ఆఫ్ 1400 ఆర్పిఎం. స్పీడ్ అనేది 1440 RPM. The armature resistance and armature current is RA వచ్చి 1, armature current వచ్చి 10 amperes అయితే ఇచ్చారు. అండ్ ఏమడిగాడు? if the machine is excitation of the machine is reduced 10%, extra resistance to be put in the armature circuit to maintain the same speed and torque will be. ఓకేనా, సెకండ్ కండిషన్ ఏంటంటే ఫ్లక్స్ అనేది 10% రెడ్యూస్ అయిందంట. అంటే 0.9 ఇలా రాసుకోవచ్చా? 10% రెడ్యూస్ అయింది సెకండ్ కండిషన్లో. ఓకేనా, కేస్ 2లో ఫ్లక్స్ అనేది ఇంత తగ్గింది. స్పీడ్ అనేది సేమ్, ఫస్ట్ కేసులో ఎంత స్పీడ్ ఉందో అంతే స్పీడ్ ఇక్కడ కానీ రొటేట్ అవుతుందంట. కాకపోతే ఎంత ఎక్స్ట్రా రెసిస్టెన్స్ యాడ్ చేస్తే మనకి సేమ్ స్పీడ్తో రొటేట్ అవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. సో ఈ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇచ్చిన కేసు ఈ కండిషన్లో బ్యాక్ ఈఎంఎఫ్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాము. సో VT మైనస్ IA1 RA అనమాట. VT వచ్చి 220 మైనస్ IA వచ్చి 10, ఇక్కడ 1. సో 210 వోల్ట్స్ అయితే వస్తుందన్నమాట బ్యాక్ ఈఎంఎఫ్ ఈ ఫస్ట్ కండిషన్లో. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ మనకి ఈ కండిషన్లో బ్యాక్ ఈఎంఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా అంటే చూడండి, EB = KA/ω అనమాట. ఓకేనా, ఇక్కడ ఫ్లెక్స్ అనేది కాన్స్టెంట్ కాదు, డీసీ షంట్ మోటరే. కానీ మామూలుగా ఇది ఇవ్వకపోతే, గివెన్ కండిషన్ ఇవ్వకపోతే ఫ్లెక్స్ అనేది కాన్స్టెంట్గా తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ ఇచ్చారు కాబట్టి మనం ఎలా తీసుకుంటాము చూడండి, EB2 కావాలి మనకి. సో రేషియో తీసుకున్నాం. ఫ్లెక్స్ అంటే ఆల్రెడీ ఇచ్చున్నారు, అంటే ∅2/∅1 అంతే కదా, ప్రపోర్షనల్ ఉంది. బ్యాక్ ఈఎంఎఫ్కి ప్రపోర్షనల్గా ఫ్లెక్స్ స్పీడ్ ఉంది. సో ∅2/∅1 తీసుకున్నాం. ఓకేనా, ∅2/∅1 అంటే స్పీడ్ కానీ N2/N1 తీసుకోవాలి సేమ్. ఓకేనా, దీని నుంచి బ్యాక్ ఈఎంఎఫ్ 2 అనేది వస్తుంది చూడండి, EB2 ∅2/∅1. ఈ ∅1 దీన్ని ఎలా రాసుకోవచ్చు? ∅2/∅1ని 0.9 రాసుకోవచ్చు. 0.9 ఇంటూ N2 ఎంత? 1400 RPM. ఇక్కడ వచ్చి 1440 RPM. ఓకేనా, అంతే కదా ఇచ్చింది? అంతే. సారీ, ఇక్కడ మనకు కానీ 1440 RPM సేమ్ స్పీడే కదా. స్పీడ్ అండ్ టార్క్ అనేది కాన్స్టెంట్ అనమాట, అంటే రేటెడ్. ఓకేనా, కాన్స్టెంట్గా ఉంది. స్పీడు టార్క్ అనేది కాన్స్టెంట్గా ఉండాలంటే ఎంత ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది యాడ్ చేయాలనేది క్వశ్చన్ అనమాట. సో సేమ్ స్పీడ్ అనమాట. అండ్ ఇక్కడ బ్యాక్ ఈఎంఎఫ్ ఎంత వచ్చింది? 210 వచ్చింది. సింప్లిఫై చేస్తే మనకి 189 వోల్ట్స్ అనేది వస్తుంది. ఓకేనా, EB2 అయితే వచ్చింది. మనకేం కావాలి? ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కావాలి. సో అండ్ ఇక్కడ మనకు ఫార్ములా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. EB2 ఫార్ములా ఏంటంటే VT మైనస్ IA2 RA ప్లస్ R ఎక్స్టర్నల్ అనమాట. మనకి VT తెలుసు, EB2 తెలుసు, IA2 తెలియదు అనమాట. IA2 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము చూడండి. మనకి ఫ్లక్స్ అయితే ఇచ్చాడు అండ్ టార్క్ ఇచ్చారా? టార్క్ కాన్స్టెంట్ అన్నాడు. బోత్ ద కండిషన్లో టార్క్ అనేది కాన్స్టెంట్. ఫార్ములా అయింది అసలుకి టార్క్కి KA/IA అనమాట. ఓకేనా, సో ఇది కాన్స్టెంట్ అయితే ఇది ఎలా ఉంటుంది? ఆర్మేచర్ కరెంట్ అనేది ఇది ఇలా వచ్చింది అనుకో, బై వస్తుంది కిందకి, అంటే ఇలా వస్తుంది. ఓకేనా, అప్పుడు ఎలా ఉంది? ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంది. మనకు IA2 కావాలి కాబట్టి IA2/IA1 ఎలా రాసుకోవచ్చు? ∅1/∅2. ఎందుకు ∅1/∅2 రాసుకున్నాను? ఇక్కడ IA2/I1 రాసుకున్నానంటే ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంది కాబట్టి IA1 రాసుకుంటే ∅1/∅2 వస్తుంది. అట్లా కాకుండా IA1/IA2 రాసుకుంటే ∅2/∅1 వస్తుంది అనమాట. ఇన్వర్స్లీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ IA2 ∅1/∅2 ఎంత? దీని రివర్స్ తిప్పితే ఏమొస్తుంది? 1/09 వస్తుంది. సో 1/09 అయితే వచ్చింది ∅1/∅2 అనేది ఆల్రెడీ మనకి ఇచ్చున్నారు అనమాట. అండ్ IA1 ఎంత? IA1 వచ్చి ఎంత వచ్చింది? 10 amperes. ఓకేనా, 10 amperes.
దీన్ని సింప్లిఫై చేస్తే 11.11 యాంపియర్స్ అయితే వస్తుంది అన్నమాట. ఓకేనా, మనకు అన్నీ తెలుసు. IA2 తెలుసు. ఓకేనా, EB2 ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాము. RA ఆల్రెడీ మనకి డేటాలో ఇచ్చారు. సో మనం ఈజీగా RX అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. అన్ని వాల్యూస్ అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, సో EB2 ఎంత 189, VT వచ్చి 220 volts, IA2 వచ్చి 11.11, RA వచ్చి 1, RX. దీన్ని సింప్లిఫై చేసామనుకోండి ఎంత వస్తుంది, 11 × 11 1 ప్లస్ RX 220 మైనస్ 189. దీన్ని చేస్తే మనకి 31 వస్తుంది అన్నమాట. సో 1 ప్లస్ RX అనేది 31. ఈ 11.11ని కింద రాసుకుంటాం. RX 31/11.11 మైనస్ 1. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 1.79 ohms అయితే వస్తుంది RX. అంటే ఇంత ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేస్తే మనం ఆర్మేచర్ సర్క్యూట్కి అది సేమ్ స్పీడ్తో రొటేట్ అవుతుంది. ఓకేనా, ఈ కండిషన్లో అంటే ఫ్లెక్స్ కానీ మనకి 10% అనేది డిక్రీజ్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఓకేనా, మనకి 10% డిక్రీజ్ చేసి సేమ్ స్పీడ్ సేమ్ టార్క్తో మనకి మిషన్ రొటేట్ అవ్వాలంటే ఇంత ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అయితే యాడ్ చేయాలి. అప్పుడే అది సేమ్ స్పీడు టార్క్తో రొటేట్ అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.